అంటే ఒక ముందు రోజు నుంచే కూడా ట్రంప్ ప్రకటించాడు. హ్మ్. సో, హార్మోజ్‌ని మేము బ్లాకేడ్ చేస్తా ఉన్నాడు. అంటే టు ఓపెన్ ద హార్మూజ్ బ్లా బ్లాకింగ్ ద బ్లాకేడ్ ఆఫ్ ద ఇరాన్. హ్మ్. సో, దాన్ని ఆయన్ని మీమ్స్ కూడా విపరీతంగా వస్తున్నాయి. అంటే ఆల్రెడీ ఇరాన్ బ్లాకేడ్ చేసింది. ఆ! మళ్ళీ ఇప్పుడు ఆ బ్లాకేడ్‌ని విడిచిపెట్టడానికి లేదా ఆ బ్లాకేడ్‌ని ఆపడానికి ట్రంప్ మళ్ళీ బ్లాకేడ్ హ్మ్. చేస్తున్నాడు. సో ఇది రాత్రి మన టైంలో రాత్రి 7:30 నుంచి స్టార్ట్ అయింది. ఆల్రెడీ దాదాపు 50 షిప్పుల వరకు అక్కడ దిగాయి. అలాగే హెలికాప్టర్లు, అలాగే ఫైటర్ క్రాఫ్ట్లు F-13, F-18 ఇలాంటి ఫైటర్ క్రాఫ్ట్లు, తర్వాత సబ్మెరైన్స్, తర్వాత బేసెస్లో కూడా ఫుల్గా నిండిపోయాయి మొత్తం. అంటే ఒక రకంగా ఇరాన్ మీదకి యుద్ధానికి సన్నద్ధమైనట్టు కనబడుతుంది. మళ్ళీ హార్మూజ్ దగ్గర అది మొదలైనట్టు కనపడుతుంది. సో ఇప్పుడు అనేక అంశాలు క్లమ్జీగా ఉన్నాయి. ఇక్కడ క్లారిటీ లేదు. ట్రంప్ ప్రకటించిందేమో ఓన్లీ ఇరాన్కి డబ్బులు ఎవరైతే పే చేశారో టోల్ అంటారు కదా, అలాగే టోల్ పే చేశారు వాళ్ళందరూ ఆపేస్తామని చెప్పారు. సెంట్కామ్ ఏమో అసలు ఒక్క షిప్ను కూడా బయటికి పోనేమో అని చెప్పారు. అంటే దీని ఉద్దేశం క్లియర్గా లేదు. ట్రంప్ ఉద్దేశం ఏంటి? ఇరాన్ కంట్రోల్లో పెట్టుకుంది కాబట్టి ఇరాన్ కంట్రోల్లో నుంచి మన కంట్రోల్లో పెట్టుకోవాలి. అంటే ఇరాన్ బ్లాకేడ్ చేసింది కాబట్టి మనం చేస్తాం. నిజానికి ఇరాన్ కంప్లీట్గా బ్లాకేడ్ చేయలేదు. ఇరాన్ ఏం చేస్తుంది? ఓన్లీ అమెరికా, ఇజ్రాయిల్ వీళ్ళిద్దరిని సపోర్ట్ చేసే దేశాలు తప్ప మిగతా అన్ని దేశాలకు వదిలేస్తుంది. మన ఇండియా వచ్చాయి, పాకిస్తాన్ వచ్చాయి, శ్రీలంక, తర్వాత బంగ్లాదేశ్ వచ్చాయి, రష్యా, చైనా, స్పెయిన్, ఫ్రాన్సు, ఇలాగా బ్రిటను, ఇలాగా అందరివి కూడా వెళ్తున్నాయి. అందరికేమీ మూయలేదు. కాకపోతే ఏంటంటే స్లోగా వెళ్తున్నాయి. ఒక రోజుకి 120 నుంచి 140 వెళ్ళేవి యుద్ధం ముందు. ఇప్పుడు రోజుకి 5, 6, 7 మ్యాక్సిమం 11 వెళ్ళాయి మొన్న ఒక రోజు. సో మొత్తంగా ఈ సీజ్ ఫైర్ తర్వాత 8వ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా ఒక 30-40 వరకు వెళ్ళినాయి. సో అలాగా స్లోగా వెళ్తున్నాయి. కొంతవరకు ప్రపంచం ఊపిరి తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మనకి 6 LNG ట్యాంకర్స్ వచ్చాయి, ఒక 2 ఆయిల్ ట్యాంకర్స్ వచ్చాయి. దానివల్ల మనకు కొంత ఊపిరి పీల్చుకున్నాం. లేకపోతే క్రైసిస్ బాగా వచ్చింది. అలాగే పాకిస్తాన్కి 20 షిప్పులు వెళ్ళాయి. ఇప్పటికీ మనం ఇండియావి అక్కడ 20 దాకా ఉన్నాయి. మనం ఇరాన్తో నిరంతరం టచ్లో ఉన్నాము. సో దీన్ని ఇప్పుడు ట్రంప్ ఆపేస్తున్నాడు. సెంట్కామ్ ఏం ప్రకటించిందంటే మేము ఒక్క షిప్ కూడా బయటికి పంపించమనేది సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అంటే దీనికి ముందే నిన్న చైనా కూడా ఒక వార్నింగ్ ఇచ్చింది, మా షిప్పులు జోలికి రాకండి, ఆల్రెడీ ఓపెన్ అయింది, అది ఇరాన్కే అక్కడ అధికారం ఉంటుంది, ఇరాన్ ఆల్రెడీ ఓపెన్ చేసి షిప్పులను పెడుతుంది, మీరు దాన్ని వెళ్ళి బ్లాకేడ్ చేయకండి, మా షిప్పులకి చేయకండి అని చైనా చెప్పింది. అయినా సెంట్కామ్ ప్రకటించింది. అంటే అర్థం ఏంటి? చైనాను కూడా కేర్ చేయట్లేదు. అంటే మేము అన్ని దేశాలు ఆపేస్తాం. ఎందుకంటే ట్రంప్కి అన్ని దేశాల మీద కోపం ఉంది. ఈ హార్మూజ్ జలసంధిని ఓపెన్ చేయడానికి అన్ని దేశాలు కలిసి రాలేదు అమెరికాతో అన్న కోపం ఉంది. రెండోది ఇరాన్ షరతులకు తలొగ్గి ఇరాన్కి డబ్బులు ఇస్తున్నారు. అన్నిటికంటే ఇక్కడ ట్రంప్కు ఉండే కోపం, అసలు కోపం ఏంటంటే వేరే ఉంది. అదేంటంటే ఈ పెట్రోడాలర్ వ్యవస్థ. నేను చాలాసార్లు చెప్పాను, గల్ఫ్ దేశాల్లో నుంచి ఎవరైనా ఆయిల్ కొనాలంటే వాళ్ళకి డాలర్స్లో పే చేయాలి. అందువల్ల వరల్డ్ వైడ్గా కూడా డాలర్ డామినేషన్ అనేది పెరగడానికి ఇది వన్ ఆఫ్ ద రీజన్స్. సో ఇప్పుడు అది ఇరాన్ బ్రేక్ చేస్తుంది. వీళ్ళ దగ్గర అంతా ఇరాన్ తన ఆయిల్ని అమ్ముతున్నప్పుడు డాలర్ తీసుకోవట్లేదు. అలాగే ఈ వెళ్తున్నప్పుడు వాళ్ళ దగ్గర $2 మిలియన్ పర్ షిప్ తీసుకుంటుంది. దాన్ని కూడా ఒకటి ఇరాన్ రియాల్ లో కానీ, లేకపోతే క్రిప్టో కరెన్సీ కానీ, లేకపోతే చైనా యువాన్లో కానీ తీసుకుంటుంది. దీంతో పెట్రో డాలర్ సిస్టమ్ అనేది బ్రేక్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అది మేజర్ ప్రాబ్లం. అది కానీ జరిగితే ట్రంప్ చరిత్రలో వరస్ట్ ప్రెసిడెంట్ గా ఆల్రెడీ నిలిచిపోయాడు అనుకో, ఇంకా వరస్ట్ ప్రెసిడెంట్ గా నిలిచిపోతాడు. అమెరికా ఇప్పటి వరకు 72 నుంచి ఇప్పటి వరకు పెట్రో డాలర్ వ్యవస్థ వల్ల డామినేషన్ ని ట్రంప్ ఒక్కసారిగా కూలగొడుతుంది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ కాకుండా మేక్ అమెరికా వరస్ట్ అగైన్ అనేది
దీంట్లోకి ట్రంప్ తీసుకెళ్తాడు. ఇది అతనికి ఇప్పుడు భయం ఉంది. అతనికి ఏం చేయాలో తోచట్లేదు. ఒక పక్కేమో చర్చలు ఫెయిల్ అయినాయని అమెరికా డిక్లేర్ చేయట్లేదు. చర్చలు ఫెయిల్ అయినాయి, మళ్ళీ మేము యుద్ధానికి వెళ్తామని చెప్పట్లేదు. ఇరాన్ కూడా చెప్పట్లేదు చర్చలు ఫెయిల్ అయిపోయినాయి, కంప్లీట్ గా ఆగిపోయింది అని ఎవరు చెప్పట్లేదు. ప్రస్తుతం జరిగిన దాంట్లో ఒక స్టేల్ మేట్ అంటే ఒక ప్రతిష్టంభన ఏర్పడింది. ఇది మామూలు చర్చలు ఎప్పుడైనా కూడా సడన్ ఒక రోజు పోయి అన్ని సమస్యలు పరిష్కారం అయిపోయి ఎవరి దారిని వాళ్ళు పోయే పరిస్థితి ఉండదు. జియో పాలిటిక్స్ లో చాలా విషయాలు చాలా సుదీర్ఘ కాలం పాటు చర్చలు జరుగుతూ ఉంటాయి. అదే దాన్ని డిప్లొమసీ అంటారు. అంటే మెయిన్ ఏంటంటే మెయిన్ కంటెన్షన్ ఉన్న విషయాలను పక్కన పెట్టి ఇద్దరికి తక్కువ ఇబ్బంది లేని అంశాలని అంటే కొంతవరకు ఆమోద కలిగే అంశాలను ముందుగా పరిష్కరించుకుంటారు. లాస్ట్ లో ఇద్దరికి అసలు ఏమాత్రం ఏకీభావం లేని విషయాల్ని కొంత పక్కగా పెడతారు. అలాగా ఒక పద్ధతి ఉంటుంది డిప్లొమసీలో. కానీ ఈ ట్రంప్ చేస్తున్నది ఏమంటే చాలా మంది మేధావులు ఏం చెప్తున్నారంటే ట్రంప్ ఉద్దేశం దీని వెనక ప్రధానంగా ఏంటంటే ఇరాన్ని ప్రెజర్ చేసి తనకి అనుకూలంగా చర్చల్లో మళ్ళీ చర్చలు జెనీవాలో జరుగుతాయి సార్ అని కూడా అంటున్నారు. జేడీ వాన్స్ జెనీవాలో అని అన్నాడు. అంటే పాకిస్తాన్ పని అయిపోయింది, ఇంకా జెనీవాలో మొదలయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే యుద్ధం రాకముందు కూడా జెనీవాలోనే చర్చలు జరిగాయి. సో అలాగా జెనీవాలో చర్చలు మళ్ళీ మొదలవుతాయి. కానీ ఇరాన్ని ప్రెజర్ చేయాలి అంటే అమెరికా చెప్పిన కంప్లీట్ డిమాండ్స్ ని ఒప్పుకునేట్టుగా ఇరాన్ ప్రెజర్ చేయాలి. ఈ ఇరాన్ ప్రెజర్ చేయాలంటే హార్మూజ్ మాత్రమే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇరాన్ మీదకి వెళ్తే మళ్ళీ మామూలు యుద్ధం అవుతుంది. దానివల్ల ఏమి ఉపయోగం లేదు. హార్మూజు ఎందుకంటే ఇరాన్ పెద్ద ఎత్తున తన ఆయిల్ని అమ్ముకునింది. తర్వాత ఒక షిప్కి ఎంతని ఇరాన్ బాగా డబ్బులు సంపాదించుకుంటుంది. ఆ డబ్బులు తీసుకెళ్లి మళ్ళీ పునర్నిర్మాణం ఆల్రెడీ నిన్న చూసే వీడియో ఒక రైల్వే బ్రిడ్జిని రిపేర్ చేసేసారు వేగంగా. అలాగా వాళ్ళు రికన్స్ట్రక్షన్ మొదలు పెట్టేశారు, పునర్నిర్మాణం అనేది మొదలు పెట్టేశారు. సో డబ్బులు ఉన్నాయి కాబట్టి దీన్ని కట్ చేయాలి అనేది ఒకటైతే, రెండు అన్ని ఇరాన్కి సపోర్ట్ చేస్తున్న రష్యా చైనాలతో సహా ఇండియా అన్ని దేశాలకు కట్ చేస్తే అన్ని దేశాలు ఇరాన్ మీద ప్రెజర్ చేస్తాయి అన్న ఇంకొక యాంగిల్. సో ఈ రెండు యాంగిల్ నుంచి అమెరికా ఈ నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు. కానీ అమెరికాకి వ్యతిరేకత తీవ్రంగా వస్తుంది. ఈవెన్ ఇజ్రాయెల్ కూడా ఇంట్రెస్ట్ గా లేదు ఈ విషయంలో. ఎందుకంటే హార్మూజ్ని క్లోజ్ చేయడం వల్ల ఆల్రెడీ ఇరాన్ షిప్పులన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళిపోయినాయి. ఇరాన్ది కొత్తగా తన దేశం నుంచి ఇప్పుడు ఆయిల్ ఇప్పటికిప్పుడేమీ పంపించాల్సిన స్టాక్ ఇరాన్ లో లేదు. వాళ్ళు ముందుగానే దాటిచ్చేశారు, మలేషియాకి అటుపక్కంతా దాటిచ్చేశారు. అది చైనాకి సప్లై వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇరాన్ నుంచి ఆయిల్ మాక్సిమం 80-90% చైనాకి వెళ్తుంది. మిగతా ఇండియాకి కూడా మనకి వచ్చింది మొన్న. సో ఇండియాకి చైనాకి అవి వెళ్ళిపోతాయి. కాబట్టి ఇరాన్కి ఇమ్మీడియట్ గా ఇబ్బంది ఏం లేదు. ఓన్లీ ఈ షిప్పుల్లో నుంచి వచ్చే రోజుకి 5-6 షిప్పుల్లో నుంచి వచ్చే అంటే రోజుకి 20 కోట్లు ఒక షిప్ రఫ్ వేసుకున్న ఒక 5 షిప్లో 100 కోట్ల వరకు మాత్రమే ఇరాన్కి లాస్ తప్ప అంతకంటే పెద్ద లాస్ ఇరాన్కి ఏం లేదు. కానీ దీనివల్ల ఇతర దేశాలకి పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. సో దానివల్ల ఇప్పుడు అది మొదలవుతుంది. రెండోది ఇరాన్ కూడా గమ్ముని చూస్తూ ఊరుకోదు. ఇరాన్ ఆల్రెడీ హెచ్చరించింది. ఇరాన్ IRGC ప్రకటన ఇచ్చారు. అదేంటంటే మా జలాల దగ్గరికి మేము వస్తే మేము చుట్టూ ఉన్న పోర్ట్ల మిడిల్ ఈస్ట్ లో ఉన్న ఏ పోర్టు కూడా సేఫ్ కాదు, అన్ని పోర్ట్ల మీద మేము అటాక్ చేస్తామని ఇరాన్ చెప్తుంది.